మన డాన్స్ అకాడమీ డైరెక్టర్ మల్లికార్జున గారు, అలాగే వారి సత్యమణి స్వాతి గారిని స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఇంత గ్రాండ్ గా అరేంజ్ చేసిన మన డాన్స్ మాస్టర్స్ మళ్ళీ డాన్స్ అకాడమీ డైరెక్టర్ ఇద్దరికి మీ అందరి తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసినందుకు. ఈ ప్రోగ్రామ్ని నటరాజస్వామి పూజ కార్యక్రమంతో ప్రారంభించవలసింది కావాలని కోరుతున్నాను. ప్లీజ్. ఫస్ట్ చేయడానికి కొద్దిగా ఉపయోగాలు వెల్కమ్ టు 6th anniversary. ఒక బేస్ లేదు. డాన్స్ అంటే శరీరంలోని ప్రతి అణువు స్పందించి ఆ సంగీతానికి లయబద్ధంగా స్పందించి కళ్ళ ద్వారా అయితేనేమి, అహభావం ద్వారా అయితేనేమి ఆ పాట యొక్క భావాన్ని వ్యక్తీకరించడానికి ఉపయోగపడేది గొప్ప సాధన డాన్స్. అటువంటి డాన్స్ కార్యక్రమం ఈరోజు మనం ప్రారంభించబోయే ఈ కార్యక్రమానికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా విఘ్నేశ్వరుని పూజిస్తూ ప్రేయర్ సాంగ్తో మన చిన్నారులని చేసి సాధనగా ఆహ్వానిస్తున్నాము. Oh,
गणेशाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय चतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुरगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्मसदाराध्याय गुरुपुत्रपरित्रात्रे गुरुपाखण्डखण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धभट्टाय गोजयवराय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि డ్యాన్స్తో మనల్ని ఈ ప్రోగ్రాం ప్రారంభిస్తూ పిల్లలు మంచిగా నవ్వుతుండాలి. వినాయకుడి ఆశీస్సులను కోరుతూ మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు చిన్నారులు. వెరీ గుడ్. మరొకసారి చిన్నారుల కోసం वेंकटेशं गणातो गणातं सदा वेंकटेशं स्मरामि स्मरामि हरे वेंकटेशं प्रसीदं प्रसीदं प्रियं वेंकटेशं प्रयच्छ प्रयच्छ श्रीकान्ताय कल्याणनिधये निधयेतिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय वन्दनम् लक्ष्मी सविभ्रमालोकसुभूविभ्रमचक्षुषे चक्षुषे सर्वलोकानां वेङ्कटेशाय मङ्गलम् Oh
సూపర్ సూపర్. ఏడుకొండల వెంకటేశ్వరుడు ఏడుకొండలు దిగి మళ్ళీ డ్యాన్స్ అకాడమీ పిల్లల ద్వారా మన ఇక్కడ షాజీఖానాకు వచ్చి మనందరికీ దర్శనం ఇచ్చినట్లు ఉంది. ఈ చిన్న డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఎలా ఉంది? ఒకసారి గట్టిగా ఓకే సూపర్ అమ్మా. మంచి చిన్నప్పుడు తెలియలేదు, చచ్చే వరకు ఏడుస్తూనే ఉంటాను. అత్యాచారం చేసి నోని ఊరి తీయాలి, బేడ పట్టి గొంతు పిసికి కాల పెట్టాలి. నేను చెప్పేదంత లోకం మొత్తం వీణ పాడాలి.
మీ చెల్లి కోసం ఏ రోజైనా నిలబడాలి. నేను పాడేది పాటలే కాదు చిన్నారి మాటలే, ఇవి కన్నులు కల్లార తడి కాపాడేదెవరు మరి. అమ్మాయిల వాకిళ్ళలోనే సంఖ్యలు బంధించి మరి రంగుల ముగ్గుల పొడి రక్తంగా మారేనే పడి. మమ్మీ నువ్వు ఇంట్లో వదిలేసి వెళితే అంకల్ నా చెయ్యి పట్టి మీద పడితే ఏమని చెప్పను నేను, ఎవరికి చెప్పను నేను. మీరే నేర్పించారు పెద్దోడు దేవుడు అని, ఎంతో మమ్మీ పుట్టించాడు డాడీ నన్ను. అసలు వినాలనుకున్న నేను చందమామ కథలు, ఆడపిల్ల బాధలని చెప్పుకునే బదులు పుట్టగానే చంపేస్తుంటే తప్పుతుంటే ఉసురు. చిన్న బట్టలు వేసుకుంటే చంపేయాలా, ఇంకెన్ని రోజులు దాచుకున్న ప్రాణం ఇలా. నేను చదువుకోవాలా లేదా బడికెళ్ళాలా, న్యూస్ పేపర్ మీ స్టోరీ అయిపోయాని వాళ్ళ. చిరునవ్వులతో కాలం గడపాల్సిన చిన్నారి మనుషులని రంగేసుకున్న క్రూర మృగాలకు బలైపోయింది. 8 ఏళ్ల చిన్నారిని హింసించి అత్యాచారం చేసి చంపిన ఘటన మానవత్వానికే ఆయన మచ్చగా మిగిలిపోయింది. విలేజ్ పిల్లాన్ని కాలేజీకి వెళ్ళాను, డిస్టింక్షన్ కొట్టేసి డిస్ట్రిక్ట్ లో దాటాను. సిటీకి రాగానే సిటీలు కొట్టారు, నల్లగున్నానని నేను నవ్వుల పాలయ్యాను. తల మీద చెయ్యి విసిటి చెడుగులు, నడు మీద చెయ్యి విసి కోరారు పరుగులు. చిన్న పిల్లలాగా నేను తీశాను పరుగులు, చనిపోయిన కూడా మీద పడ్డారు పురుగులు. ఏదో సాధిద్దామని క్లాసెస్ కి వెళ్తే ఓ వ్యక్తి నవ్వంటున్నా వెంటబడని. చిన్న చూపు చూసి నా చున్నీ లాగాడు, యాసిడ్ దాడుల్లో నా పేరెక్కించాడు. రోడ్డు మీద రేపు చేసి లోకల్తో చంపారు. ఇది విన్న మా డాడీ కుక్క పెట్టి ఏడ్చాడు. క్యాండిల్ పట్టుకొని వాకింగ్ చేస్తారు, క్యాండిల్ ఆరిపోగాని ఇంటికెళ్ళిపోతారు. ఆనాటి ద్రౌపది కాలం నుంచి ఈనాటి అన్నల కాలం వరకు 2 చేతులు పైకెత్తి అన్నా ఆదుకోండి అడుక్కోవడానికి కాదు చేతులున్నది. రాలేని అన్న వాళ్ళ ముంటి పళ్ళు రాలగొట్టు. అమ్మాయి బయటికి వెళ్తే ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంది, తన చుట్టూ ఉన్న సమాజంలో, స్కూల్లోనే అయితేనేమి, బయట అయితేనేమి, క్లాస్మేట్స్ అయితేనేమి, బంధువుల దగ్గర అయితేనేమి, ఎన్ని రకాలుగా తను బాధను అనుభవిస్తుంది.
వాటికి సొల్యూషన్ ఏ విధంగా ఉండాలి, ఆడపిల్ల ఎప్పుడు అబలలాగా ఉండకూడదు, ఆది పరాశక్తి లాగా ఉండాలి అని చెప్పేసి చక్కగా మనకి డ్యాన్స్ రూపంలో ఈ చిన్నారులు చాలా అద్భుతంగా వివరించారు. అయితే ఇక్కడ ఇంకొక మెసేజ్ ఏంటి అంటే, మగపిల్లలు ఉన్న తల్లిదండ్రులు వాళ్ళకి నేర్పించాల్సింది ఏంటి అంటే, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు అక్క చెల్లి అమ్మ వీళ్ళు మాత్రమే ఆడవాళ్ళు కాదు, మన సొసైటీలో మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళని కూడా ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళలాగానే తల్లిలాగానో చెల్లిలాగానో అక్కలాగానో భావిస్తే ఇటువంటి అఘాయిత్యాలు అనేటివి సమాజంలో జరగవు. కాబట్టి మగపిల్లలు ఉన్న తల్లిదండ్రులు పిల్లలకి చిన్నతనం నుంచే ఎలా మెలగాలి, సొసైటీలో ఎలా మెలగాలి, పరాయి స్త్రీతో ఎలా ప్రవర్తించాలి అనేది చెప్తూ వాళ్ళని పెంచితే సొసైటీ చాలా ప్రశాంతంగా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. చిన్నారులు మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చి మన తల్లిదండ్రుల్ని అలరించారు. ఇందాక shake away, look it up, but not to let go, baby. Not to let the separate out, make away. How did I go, come back again? Nothing, nothing, I go back. It's the other again. Better can't take it, I'll go cut the Ramaya, Mustavaya, Ramaya, Mustavaya. Muddulu
వెరీ గుడ్. పిల్లలు డాన్స్ మీద వీళ్ళకున్న ప్యాషన్, ఈ 45 days లో వాళ్ళు ఏం నేర్చుకున్నారో ఆ ప్యాషన్తో ఏం నేర్చుకున్నారు, ఎట్లా ఏమనేది మనకి పెర్ఫార్మెన్స్ లో పిల్లలు అద్భుతంగా చూపించారు. చిన్నారైనా కానీ చాలా అద్భుతంగా డాన్స్ చేసి మనందరినీ బాగా అలరిస్తున్నారు. పెర్ఫార్మెన్స్ ఎట్లుంది పేరెంట్స్? జోష్ కనిపిస్తలేదు, ఊపు లేదు, ఉత్సాహం లేదు, నీరసంగా వస్తుందో చెప్పట్లు. మన పిల్లలే డాన్స్ వస్తుంది, మనం కాదు ఇంకెవరు ఎంకరేజ్ చేయాలి. మరొక్కసారి గట్టిగా థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ డాన్స్ అకాడమీలో రాజశేఖర్ గారిని స్టేజ్ నుంచి రావాల్సిన సాధారణంగా మీ కర్ణాటకలో ఉన్నందున సాధారణంగా వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ సార్. అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు ఈ కార్యక్రమానికి మన మళ్ళీ డ్యాన్స్ అకాడమీ నిర్వహిస్తున్నటువంటి మళ్ళీ మాస్టర్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలకు, అలాగే విద్యార్థులకు, తల్లిదండ్రులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేయడం అవుతుంది. ముఖ్యంగా వేసవి శిక్షణ కాలంలో ఒక 45 రోజులు ఉన్నటువంటి హాలిడేస్లో ప్రతి ఒక్క విద్యార్థులు ఈ హాలిడేస్ని దుర్వినియోగం చేయకుండా తల్లిదండ్రులు వాళ్ళకు ఉన్నటువంటి పట్టుదలతో, వాళ్ళకు ఉన్నటువంటి ఆసక్తితో విద్యార్థులను ఒక శిక్షణకు పంపించడం చాలా సంతోషకరమైనది. ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితులలో ప్రతి ఒక్క విద్యార్థులు ఓన్లీ చదువు 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 అనే ఇదే మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరిలో ఒక ఆసక్తి అనేది, అంటే ఒక డాన్స్ కావచ్చు, ఒక కళారంగానికి చెందినటువంటిది ఎంతో ఇంట్రెస్ట్గా ఉంటారు. కాబట్టి ఈ సమ్మర్ శిక్షణ కాలంలో నిర్వహించినటువంటి మళ్ళీ డ్యాన్స్ అకాడమీ శిక్షణ సంస్థలో శిక్షణ పొందినటువంటి విద్యార్థులు ప్రతి ఒక్కరూ చక్కగా ప్రదర్శించడం జరిగింది. ముఖ్యంగా ఈ విద్యార్థులు ఇంత చక్కగా ప్రదర్శించడానికి మన డ్యాన్స్ మాస్టర్ చక్కగా నిర్వహించడం జరిగింది. అలాగే ముందు ముందు కూడా ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు ఎన్నో నిర్వహించాలని మన డ్యాన్స్ అకాడమీ నిర్వహిస్తున్నటువంటి సంస్థ నిర్వాహకులు గారిని కోరడం జరుగుతున్నది. అండ్ విద్యార్థులు చెడు మార్గాలకు వెళ్లకుండా వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఆసక్తికరమైనటువంటి రంగాలలో ముందుకు వెళ్ళాలని కోరడం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి మాకు ఇన్విటేషన్ చేసినటువంటి మళ్ళీ మాస్టర్ గారికి ధన్యవాదాలు తెలపడం జరుగుతున్నది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మళ్ళీ మాస్టర్. చూడడానికి ఎంత బాగుంది కదా. దీనికి కూడా మళ్ళా నోరు నింటే ఇది మనుషులతో ఏం మాట్లాడుతుంది, ఎలా మాట్లాడుతుంది, ఏమేమి చేపిస్తుంది చూద్దాము. అన్న నమస్తే అన్న, నా పేరు పీయూష్ అన్న. మీ దగ్గర ఏమైనా పని ఉందా? పని లేదేం లేదు దొబ్బాయి అన్న నా పేరు పీయూష్ అన్న. ఏంటో ఎవరు నన్ను పట్టించుకోవడమే లేదు. ఏంటి ఇక్కడ? హాయ్ పీయూష్. అరే నువ్వు మాట్లాడతావా? నేను ఒక్కడితోనే మాట్లాడతా. అవునా? ఇక్కడ ఎవరు నాతో మాట్లాడండి. నువ్వు నాతోనే ఉంటావా? చివరి వరకు నీతోనే ఉంటాను, కానీ నువ్వు నా మాటే వినాలి. నువ్వు చెప్పిందే వింటాను.
జీవితమే మారిపోయింది. ఏదారెదురైనా ఎటు వెళుతుందో అడిగాన ఎంతో చలి పరుగై ప్రవహిస్తూ పోతున్నా ఏం చూస్తూ ఉన్నా నే వెతికానా ఏదైనా ఊరికే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా కడలని మోసిడనే నా తుటిలో కరిగే కలనే అయినా ఏం తేడా ఉందటను ఎవరంటూ అడిగిన నన్నెవరైనా ఇలాగే కడదాకా ఓ ప్రశ్నే ఉంటానంటున్నా ఏదో ఒక బదులైనను చెరపొక్కదిగా నడుముతూ ఇకపై నీకు ఏది కావాలంటే అది దొరుకుతుంది. ఆ దేవుణ్ణి కూడా లెక్క చేయకు, నీతో నేనున్నాను. నాకు కొంచెం హెల్ప్ చేయరా? నీ దగ్గర చాలా డబ్బు ఉంది కదా, నాకు కొంచెం ఇరా. ఓకేరా, ఇప్పుడే ఇస్తా. ఆగు, నేను ఒక్కసారి వాని దగ్గరికి వెళ్తే నీ దగ్గరికి తిరిగి రాను. వాడిని ఇక్కడి నుంచి తన్ని తరిమే. రే, నాతో డబ్బు లేదు ఏం లేదు, పోరా. ఇదే నీ దగ్గర ఉండాల్సింది. స్వార్థం, ద్వేషం, కోపం. అరే పీయూష్, ఏంట్రా ఈ మధ్య ఇంటికి రావడం లేదు? మీ అమ్మ బాగాలేదురా? లేదు నాన్న, నేను చాలా బిజీగా ఉన్నాను. నీకేమైనా కావాలంటే కొంచెం డబ్బు ఇస్తాను. ఎప్పుడు డబ్బు 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 అంటావు, పోయి చావు. పైసా పైసా గల్ 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 మట్టు లక్ష్మీదేవి మన ముందుకు వస్తే అర్లేనాడు ఎవరైనా సరే ఏం చుక్క మొక్క పైసా ఉంటే బిర్యానీ వస్తుంది, పైసా ఉంటే వాటర్ వస్తుంది, పైసా ఉంటే కరెంట్ వస్తుంది, బిల్లు వస్తుంది, కార్ వస్తుంది, రెస్పెక్ట్ వస్తుంది, అమ్మాయే వస్తుంది, దేవుడే వస్తాడు. అదే రాకపోతే ఏం వస్తుంది? కుక్క బస్సు పైసాయే పరమాత్మ. పీయూష్, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేనంటే నీకు నిజంగా చాలా ఇష్టం. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నాన్న చెప్పు. మీ అమ్మ చనిపోయిందిరా. ఏంటి, అమ్మ చనిపోయిందా? సరే, చనిపోయాక నేనేం చేస్తాను? కొంచెం డబ్బు పంపిస్తా, అది మీరే కానీ చేయండి. నా చుట్టూ అల్లిన లోకం నాకే సొంతం అంటున్నా. విన్నారా నేను నానిగా ఇద్దరమే చాలంటున్నా. రాకూడదు ఇంకెవరైనా. అమ్మోడిలో ఉన్న అందరి ఆశలతో నిన్న ఎంతో ఊరిస్తూ ఉంది. జాబిల్లి అంత దూరానున్న వెన్నగా చెంతన ఉన్న అంటూ ఎదురుకింది. స్నేహితులు లేరు, ప్రేమ లేదు, నాన్న లేడు, అమ్మ లేదు, నాకు నేనే లేను. జోలాలి నానే 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 ఆగు, నువ్వెక్కడికి వెళ్తున్నావు? చెప్పా కదా నీతో చివరి వరకు ఉంటా అని. ఇప్పుడు నువ్వు చనిపోతున్నావు, చనిపో. నేను నీతో రాను, నువ్వు ఒక్కడివే వెళ్ళాలి. వెరీ గుడ్ కాన్సెప్ట్.
తొందరగా అనిపించట్లేదు. ప్రేమిస్తాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలి పిల్ల మీసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలి పిల్ల పొద్దు లేచిన దగ్గర నుంచి డైలీ యుద్ధాల మూడు కళ్ళాలంటే నీ కంకి పోవాల కన్నెల చెయ్యాలా కారణి నువ్వేలా ఇట్లా తొమ్మిది పయ్యాలా ఊరాలు పెంచేలా కొందెలు పోగు వస్తే చిరుతకి చెమటలు పట్టేలా వెరీ గుడ్ పెర్ఫార్మెన్స్, మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అట్లానే ఉండండి, స్టేజ్ పైన అట్లానే ఉండండి. పేరెంట్స్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా, ఆన్సర్ చెప్తారా మీరు? సో మన పిల్లలు ఫోక్ డాన్స్ చేశారు. ఆ ఫోక్ డాన్స్ లో ఆ బీట్ కి
మీలో ఎవరైనా కూర్చున్న వాళ్ళు కాళ్ళు కదపకుండా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? అందరు కాళ్ళు కదిపినోళ్ళే కదా ఇట్లా, అవునా? మన పిల్లలతో పాటు అవకాశం ఉంటే డాన్స్ ఏదైనా ఆశ కూడా లేదా మీకు? ఉంది కదా, రైట్. అంటే ప్రతి ఒక్కరికి డాన్స్ మీద మక్కువ అనేది ఉంటుందండి. మనం ఎక్కడైనా కానీ బీట్ విందాము అంటే ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే మన బాడీలో ఒక రిథం వచ్చేస్తుంది మనల్ని. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. నీకు చాలా సార్లు చెప్పాను నువ్వు ఎక్కువ పని రెస్ట్ తీసుకోవాలి, కానీ నువ్వు కూతురు ఆనందం అని చెప్పి నీ ఆరోగ్యం పాలు చేస్తావు. ఇలా అయితే బ్రతకడం కష్టం. నా కూతురి ఆనందం కంటే నాకు ఏది ముఖ్యం కాదు. తనని ఆనందంగా ఉంచడంలోనే నేను ఆనందంగా ఉంటాను. నాన్న త్వరగా రా నాన్న, నాకు బాగా ఆకలిస్తుంది, తొందరగా ఇంటికి పోదాం. మరేం పర్లేదు అంట, నేను చూసుకుంటాను. నాన్న నాకు బాగా ఆకలిస్తున్నప్పుడు ఆ ఆకలి తెలియకుండా ఒక పాట పాడతారు కదా, పాడండి నాన్న. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి డాడీ కూతురిలో మురిసే కూర్చుంది. చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నాడి మమ్మీ చూపుల్లో చూడుందనేడి. నాన్న కాళ్ళు నొప్పి వస్తున్నాయి నాన్న. వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి ముద్దైన తినదే పరిగెత్తే పడి లేడి చిలకల్లే చెవిలో ఎన్నో సునాడి పడుకోని పన్నెండైనా ఏం చేయాలి. గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి డాడీకు తిరిగి మురిసే కూర్చుంటూ. చంద్రయ్య చంద్రయ్య, ఎక్కడయ్యా నా అద్దె డబ్బులు? 6 నెలల నుండి అడుగుతున్నాను, ఈ రోజుకి ఇంకా ఇవ్వలేదు. ఇలా అయితే ఉండద్దయ్యా, నా ఇల్లు ఇప్పుడే ఈ క్షణమే ఖాళీ చేసి వెళ్ళిపోండి. కొంచెం చిన్నగా మాట్లాడండి. లోపల నా కూతురు నిద్రపోతుంది, వినదంటే బాధపడుతుంది. ఎలాగైతే 2 రోజులు డబ్బులు కట్టేస్తానే. ఏంటి చిన్నగా మాట్లాడాలా? అద్దె కట్టడం చేత కాదు కానీ కూతురు ముందు పరువు కావాల్సి వచ్చిందా? రేపుటి కల్లా నా అద్దె డబ్బులు నాకు ఇవ్వకపోతే ఇంట్లో ఒక్క సామాను కూడా ఉండేమో. ఏమైంది నాన్న? ఏం లేదమ్మా, పద పడుకుందాం. నేను మొత్తం విన్నాను నాన్న, నువ్వేం బాధపడకు నాన్న. నేను బాగా చదువుకొని ఒక మంచి ఉద్యోగం చేస్తాను, మనమే ఒక మంచి ఇల్లు కట్టుకొని ఆనందంగా ఉందాం. అప్పుడు ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. నువ్వేం బాధపడకు నాన్న. ఎన్నెన్నో ఆశలతో పెంచాకమ్మ గుండెల్లో ఎన్నెన్నో ఆశలతో పెంచాకమ్మ గుండెల్లో నువ్వే నా కలలన్నీ పెంచలేని కన్నుల్లో. నా తల్లి నువ్వు, నీ తండ్రి నేను, ఎవరు రాయిస్తున్నారు. ఏమైంది నాన్న? డాన్స్ చెయ్యి నాన్న. చిత్తంగా చూస్తుంటే నీ కన్నుల్లో పొంగిందే ఆ చూపులు తల్లి. నాన్న రేపు నాకు ఢిల్లీలో ఇంటర్వ్యూ ఉంది, అందులో కానీ నేను సెలెక్ట్ అవుతే 60,000 జీతం వస్తుంది. ఇక మన కష్టాలన్నీ తీరిపోతాయి, హ్యాపీగా బ్రతికేయచ్చు. నీ ప్రశ్నలు ఎవరు బదులుగా. జాగ్రత్త అమ్మా, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. త్వరగా వచ్చేవా? ఖచ్చితంగా ఆ జాబ్ ని సంపాదించి వస్తా. ఏ గాలు తన్నుకుంటూ మెల్లగా. మరి నేను వెళ్ళొస్తాను నాన్న, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఆ గాలు తెలియదంటూ చిన్నగా. ఈ జాబ్ నాకు చాలా అవసరం. మా నాన్న నా కోసం ఎంతో కష్టపడ్డాడు. మా నాన్నని హ్యాపీగా ఉంచాలంటే ఈ జాబ్ నాకు రావాలి. బతుకంటే అది చదువా, అనుకుంటే అది సున్నా. నా బంగారు తల్లి, నేను పని చేయట్లేదు, డబ్బులకి ఇబ్బంది పడుతున్నా అని తాను జాబ్ చేస్తా అని ఇంటర్వ్యూకి వెళ్ళింది. సర్లే, నేను ఇంకా ఎన్ని రోజులు బతుకుతానో కూడా తెలియదు. తనకి జాబ్ వస్తే తనే హ్యాపీగా ఉంటుంది. నా పాపకి జాబ్ వస్తుంది, దేవుడు ఉన్నాడు,
జాబ్ ఖచ్చితంగా వస్తుంది. యు ఆర్ సెలెక్టెడ్. నీకు ఈ జాబ్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు జాబ్ వచ్చిందని తెలిస్తే మా నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడే ఈ విషయం మా నాన్నకు చెప్పాలి. ఏంటి నాన్న ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? సరేలే, డైరెక్ట్ గా వెళ్ళి సర్ప్రైజ్ చేద్దాం. ఆయన హ్యాపీగా ఫీల్ అవ్వడం నేను కల్లారా చూడాలి. ఒక నిమిషం ఆగిపోయేను వచ్చేదా. లేకు నాన్న, నాకు జాబ్ వచ్చింది నాన్న. మనం హ్యాపీగా బతికేయచ్చు నాన్న. నాన్న లేకు నాన్న, నాకు భయం వేస్తుంది నాన్న. నాన్న లేకు నాన్న, ప్లీజ్ నాన్న, లెగిసి చూడు నాన్న. అందులో కానీ సెలెక్ట్ అయితే 60,000 జీతం వస్తుంది. ఇక మన కష్టాలన్నీ తీరిపోతాయి. హ్యాపీగా బ్రతికేయచ్చు. నాన్న లేకు నాన్న, నాతో డాన్స్ చేస్తూ ఉంటుంది నాన్న. ఇప్పుడు కూడా చేద్దాం లే నాన్న. నాతో కలిసి డాన్స్ చేయి నాన్న. ప్లీజ్ నాన్న. నాన్న వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. మీరు ఇప్పుడు దాకా బాగా ఉత్సాహంగా ఉన్న మన పేరెంట్స్ని మీరు ఏడిపించినట్టే ఉన్నారు. మీరు నిజంగా తండ్రి బిడ్డ రిలేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళ బాండింగ్, వాళ్ళ ఆటలు కానివ్వండి చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఆ ఇంటి పెద్ద కోల్పోతే ఏం కోల్పోతుందో అనేది మనకి చక్కగా ఈ సాంగ్ రూపంలో వివరించారు. అలాగే మళ్ళీ డ్యాన్స్ అకాడమీ
6 యాన్యువల్ ప్రోగ్రామ్ మన పిల్లలు ఉత్సాహపరుస్తూ వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూసే మీరు ఎట్లా ఉంది ఏంటనే మీ అభిప్రాయాన్ని. థ్యాంక్ యూ బ్రదర్. ఇప్పుడు వేసవి కాలం దృష్టిలో ఉంచుకొని మళ్ళీ అకాడమీ ద్వారా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయడం చాలా సంతోషకరం. ఎందుకంటే ప్రతి విద్యార్థులకి విద్యతో పాటు ఏదైనా స్పోర్ట్స్ కానీ వాళ్ళకి నచ్చిన విషయంగా వాళ్ళకి ఏర్పాటు చేయాలనేదే మన తల్లిదండ్రుల సంకల్పం. ఎందుకంటే వాళ్ళ విద్యతో పాటు డ్యాన్స్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, ఏదైనా ఇప్పటి నుంచే ఒక క్రమశిక్షణతో పద్ధతిగా పెంచుతారని కూడా మనం కూడా మీ అందరికి కూడా నా విన్నపం. ఎందుకంటే ఇద్దరు మా మనవాళ్ళు అమ్మాయి కాకపోతే వచ్చి డ్యాన్స్ ఆడుతున్న చూడడానికి వచ్చే మీ అందరూ చూసి చాలా సంతోషకరం. మళ్ళీ అక్కడ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే అబ్బాయి నారాయణ స్కూల్ అండ్ శ్రీకృష్ణ స్కూల్లో ప్రతి పిల్లలకు కూడా ఒక విధంగా పర్ఫార్మెన్స్ చేస్తూ అందరిని ఆకర్షిస్తూ ఈ డోన్లో కూడా ఒక స్పోర్ట్స్ అనేది ఉంటుంది, ఒక పర్ఫార్మెన్స్ ఉంది. అందరినీ తల్లిదండ్రులు ఆకర్షించడానికి కూడా పిల్లలు కూడా ఆకర్షితం చేసి ఒక డ్యాన్స్ నేర్పించుకుందాం, డ్యాన్స్ చేద్దామనే లోపల మీ అందరూ కూడా తల్లిదండ్రులు కూడా డ్యాన్స్ అకాడమీకి పంపించినందుకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అండ్ మళ్ళీ అకాడమీ మాస్టర్ గారికి అండ్ అడ్వర్టైజర్ మా మిత్రుడికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మనం మళ్ళీ అన్ని స్కూల్స్లో డ్యాన్స్ నేర్పిస్తూ అందరికీ చేరువలోనే ఉన్నారు. ఇంతవరకు మనం రకరకాల ఎత్తిన తలకి రాత పెడతా అబ్బని గుర్తుకు తెస్తాను, ఎప్పుడు స్నానం నీకు చేస్తా. ఎలా నరికి నానను
వాగమతి అడ్డ లెక్కలు తేలాలి, ఒక్కడిని పోనివ్వను. వెరీ సూపర్ సూపర్ అదే వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. నిజంగా అక్కడ పిల్లలు అయితే అమ్మాయి డాన్సర్స్ అరుస్తున్నట్టున్నారు, కొంతమంది భయపడ్డారు, నిజంగానే భయపడ్డారు. అదే వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ అనిపిస్తుంది. వాళ్ళ తల్లిదండ్రుల ఆనందం కూడా కనిపిస్తుంది ఇక్కడ. ఆ పాప కష్టము తల్లిదండ్రుల ఆనందం ఇక్కడ కనిపిస్తుంది. వెరీ గుడ్ అధ్యాప.